ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అలాగే జోనల్ వైజ్ గా చైర్మన్ కూడా నియమించిన తర్వాత, మరి మన ఈ విజయవాడ జోనల్ మేనేజర్ కింద చైర్మన్ కింద మరి రెడ్డి అప్పలనాయుడు గారు నియమించడం జరిగింది. మేము నిరంతరం నేను అవ్వచ్చు ఆయన అవ్వచ్చు ప్రజల్లో ఉండటం వల్ల ప్రజల అవసరాలు గుర్తించి ఇవాళకి 12 సర్వీసులు కొత్త సర్వీసులు మరి ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ఏలూరు నుంచి విజయవాడకి నాన్ స్టాప్ సర్వీస్ కొత్త బస్సులు మరి వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే పలానా ఇబ్బంది ఉంది, పలానాది మనం చేయగలం ప్రభుత్వ పరంగా అన్నప్పుడు ఆ పనులన్నీ కూడా చేస్తున్నాం. అలాగే రోడ్డు విషయంలో అవ్వచ్చు, ఇంకొక సర్వీసింగ్ విషయంలో అవ్వచ్చు, అలాగే ప్రజలకి ఏదన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు. నిరంతరం ప్రజల్లో ఉండటం వల్ల వాళ్ళ సమస్య తీరే పరిస్థితి ఉంటుంది. కంపల్సరీ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలు కూడా ప్రతి సమస్యకు కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల ఏ విధమైన శ్రద్ధ పెడుతున్నారు. నిరంతరం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు తిరగచ్చు. అలా తిరగటం వల్ల మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రోడ్లు కానీ, అనేక ఇండస్ట్రీలు కానీ, రాజధాని కానీ, పోలవరం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రజలు కూడా ఈ స్పందనని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇది వరకు లోకడ 5 సంవత్సరాలు అయింది అని ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆర్టీసీ పరంగా ఈ 8 నెలల కాలంలో ఎంత అభివృద్ధి సాధించామో, ఎంత మంచికి ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలందరూ కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు నుంచి విజయవాడ నాన్ స్టాప్ బస్సును మరి గౌరవ శాసనసభ్యులు ఏలూరు గౌరవ శాసనసభ్యులు రాధాకృష్ణ సంజయ్ గారి చేతి మీదుగా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 12 బస్సులని కొత్త రూట్లకు కానీ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏలూరు టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా బస్సుని ఓపెన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కొద్దిగా తొందరలోనే గౌరవ ఏదైతే ప్రజల అవసరాలు, ప్రజలు సురక్షితంగా వారి యొక్క గమ్యానికి చేరే విధంగా ఉండాలన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్రంలో గణనీయమైనటువంటి అభివృద్ధి అనేది ఈ 10 నెలల కాలంలోనే గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించాం. గత ప్రభుత్వం చేసినటువంటి యుద్ధాంశాలని, అనేకమైనటువంటి అవస్థలు యుద్ధాంశం చేసి ప్రశ్న పట్టించినటువంటి దీన్ని ఈరోజు గాడిలో పెట్టి ఈరోజు రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, మరి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో టౌన్లో రోడ్లు వేసే పరిస్థితి కానివ్వండి, ప్రజలు రోడ్ల మీద నడవాలి. అదేవిధంగా బస్సులు తిరగాలంటే ఇంత ముందు భయపడేవి, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద చెరువులు కనిపించేటువంటి గోతులతో దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రోడ్లన్నీ బాగు చేసినటువంటి పరిస్థితి 10 నెలల కాలంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు ఏలూరు నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో మేము వారు కలిసి అనేక ధర్నాలు, అదేవిధంగా గుడ్ మార్నింగ్ సార్ అనేటువంటి కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వం చేసాం. అట్లాంటివన్నీ కూడా ఈ రోజున వారి స్థానిక శాసనసభ్యులు ఆ రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు వేయించడం, అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న గోతులు ఉంటే దాన్ని మరమ్మతులు చేయించడం, మరి ఒక 10 నెలల్లో గణనీయమైనటువంటి అభివృద్ధిని అనేది సాధించాం. ఈ రోజు రాష్ట్ర ప్రజానికి కూడా చాలా స్వాగతిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన. అన్ని రంగాల్లో మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు అధిగమించి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగాను ఒకవైపున సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు అన్ని విధాలుగా కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో స్థానిక శాసనసభ్యులు మరి ఈ రోజున ఏదైతే కూటమిలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలకు అంకితంగా, ప్రజల దగ్గరగా పరిపాలన అందించే దిశగా వెళ్తా ఉన్నాం. మరి ఏలూరు శాసనసభ్యులు కూడా 24 గంటలు కూడా రాత్రి ఎదిరించినటువంటి టైం తప్పించి పొద్దున్న 6 గంటల దగ్గర నుంచి ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు విని ఆ పరిష్కారం వైపు వెళ్తా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇదే పరిస్థితిని కొనసాగిస్తాం కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా దగ్గర ఉంటామని తెలిసి భవిష్యత్తు ఈ యొక్క బస్ స్టాండ్ కూడా ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఈ యొక్క బస్ స్టాండ్ కూడా మరి ఎమ్మెల్యే గారి యొక్క సూచన సలహాలు తీసుకొని బస్ స్టాండ్ కూడా మెరుగైనటువంటి బస్ స్టాండ్ గా దీన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం.